నువ్వు మాట్లాడతలేవట. అమ్మ కష్టపడితేనే ఉన్నది. ఫ్రీగా డబ్బు వస్తున్నాయి. ఇక్కడ బండి యాక్సిడెంట్ అయింది. చెక్కలోడేంది చెక్కలోడీలు. నువ్వు పట్టుకున్నావా? రెడీ రెడీ. విన్నా ఎవరు ఆశీర్వాదం తీసుకుంటాను. మీద పడుతుంది మీద పడుతుంది టీ తాగుతా మీద పడుతుంది తాయి. స్కూల్ టైం అయింది. పద వెళ్దాం పద. ఆశీర్వాదం ఎవరు తీసుకున్నారు? హాయ్ ఫ్రెండ్స్, టైం 8:20 అవుతుంది. ఏమైంది చెప్పు. సో స్కూల్ టైం అయినాక టీ తాగుతానా? చలో వెళ్దాం. నడవండి. రెడీ అయినా కాదా మీరు? రెడీయా కాదా? చలో జిన్నాన్ని తీసుకోండి. వాళ్ళ జిన్నాన్ని ఫస్టా విన్నాను సెకండా? జై శ్రీరామ్. నేను తీసుకున్నా ఆశీర్వాదం తీసుకున్నా. నాన్న భాష తీసుకున్నా కదా తీసుకున్నా. చలో చలో బ్యాలెన్స్ తీసుకోండి. వెళ్తున్నాం. మన సూర్యుడు ఫుల్ వచ్చింది చూసినా. ఆల్మోస్ట్ 2 నెలల వర్షం పోయింది అనమాట. ఈ వాతావరణం అట్లా కంప్లీట్లీ. చెక్కలోడేంది చెక్కలోడీలు. చెక్కలోడీలు ఓకే. చించాంగ్ చూస్తా. చించాంగ్లో చెక్కడోలు వస్తానట. తినే చెక్కడీలా ఏం చెక్కలోడీలు. చలో వెళ్దాం. పిల్లల స్కూల్ టైంలో అయితే అందరు ఆగా పోతున్నారు అనమాట. అందరు 10 నిమిషాల ముందు రారు, ఏం రారు, కరెక్ట్ టైంకి వస్తారు. ఒకరనుకోరు ఇట్లా యాక్సిడెంట్ అయ్యేటట్టు వస్తారు స్కూల్ పిల్లలందరూ. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నారు ప్రజెంట్. ఫ్రెండ్స్ మనకి ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు యాక్చువల్గా విషపూరితమైన చెట్లు అని చెప్పేసి చాలా సార్లు తీసేయాలనుకున్నారు. బట్ స్టిల్ అలాగే పెంచారు. డబ్బులు పెట్టి తీసుకొచ్చారు. యూజ్లెస్ చెట్లు ఇవన్నీ. సో అగైన్ మళ్ళీ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. బయట విపరీతమైన ఉబ్బరపు వస్తుంది అనమాట వేడి. తట్టుకోలేక మళ్ళీ ఎర్లీ మార్నింగే ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది. మేము అక్కడ కూలర్ స్టార్ట్ చేసేసాము. సో నౌ ఎడిటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేయడం రొటీన్ వర్క్ మన ఇంట్లో. ఎవరు కానీ ఏది కూడా కష్టపడకుండా ఏది రాదు. మీరు కష్టపడితేనే వస్తుంది. ఆ యూట్యూబ్ అయినా సోషల్ మీడియా అయినా ఏదైనా కూడా. అందరూ అనుకుంటారు సోషల్ మీడియా ఫ్రీగా డబ్బు వస్తుంది అంటే. సోషల్ మీడియాకు వర్క్ జనరల్ గా చేసే వర్క్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే మన మీద బాస్ అనేటోడు ఉండడు అన్నట్టు. నువ్వు ఇట్లా చేయాలని మన ప్రెజరైజ్ ఉంటుంది అనమాట. దాని వల్ల అందరూ సోషల్ మీడియా ఎంచుకుంటారు. బయట వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే సోషల్ మీడియా ఎంచుకుంటే అరే వీళ్ళు ఫ్రీగా డబ్బు వస్తున్నాయి. ఫ్రీగా డబ్బు కాదు, సోషల్ వీడియోలు తీయాలి, ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి, ఎన్నో వర్క్స్ ఉంటాయి అనమాట. సో ఎవరిని తక్కువ ఆలోచించే తక్కువ అంచనా వేయకండి. ఏదైనా కష్టపడకుండా డబ్బు రాదు. సో మీరు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఫస్ట్ ఎంచుకోవాలి. అలా స్థిరపడాలన్నమాట. ఖచ్చితంగా నేను ఇది చేయగలుగుతాను, ఇది చేస్తాను అని ఫిక్స్ చేస్తే మాత్రమే మీరు లైఫ్ లో సెట్ అవుతారు. ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి దొడ్డు రవ్వ ఉప్మా అయితే వచ్చేసింది. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. ఫైనల్ గా మన వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ అవుతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే కింద పక్కన స్కానర్ ఉంటది, దాన్ని సపోర్ట్ చేయండి. అంటే మేము డిఫరెంట్ వెళ్ళి తిరగడానికి అవి చాలా అవుతుంది కనుక మీరు సపోర్ట్ చేసినప్పుడు స్కాన్ అండ్ పే హియర్. ఓకేనా? పక్కన ఉంటుంది కదా, అక్కడ స్కాన్ చేయండి. ఇక్కడ ఉంటుంది మీకు స్కానర్ లో. అక్కడ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేట్ చేయొచ్చు మన ఛానల్ కి. సో మీరు డొనేట్ చేసేది మంచి మంచి కంటెంట్ నేను ఇంకా ఎక్కువ తీయడాన్ని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కూడా. అమ్మ డ్రెస్ కుట్టేది కుడుతుంది ఇదని కదా, నిన్నటిసారి కుడుతుంది కదా, నిన్నటిసారి కుడతాను కదా, నిన్నటిసారి అమ్మ డ్రెస్ అదే డ్రెస్ కంటే అవుతుంది. ఇక నేను ఫుడ్ తింటాను అనమాట. అన్నం బెండకాయ ఫ్రై కర్రీ మాది. 4 గంటల 10 నిమిషాలు. సో జిన్నాన్ని విన్నాను స్కూల్ ఆల్రెడీ అయిపోయింది, లేట్ అయిపోయింది. ప్రజెంట్ లేట్ అవుతుంది. అంతే ఇదివరకు వీడియో ఎడిట్ చేశాను అనమాట. గత పెండింగ్ లో ఉన్న 3-4 వీడియోస్ ఇవాళ ఒక్కరోజు ఎండింగ్ చేసిన. నా గోయింగ్ ఈ ఆల్సో కమింగ్. ఎందుకు నేను తీసుకొస్తా కదా. టైం పాస్ అవుతుంది మా ఝాన్సీ. కలిసి వెళ్తున్నాం. అయితే వచ్చేసినాం. ఎట్లా వచ్చినా మనం ఎలాగ చనిపెట్టి వచ్చినామా? ఎట్లా వచ్చినాం? ఇంటికి వచ్చేసినాం. ఆల్రెడీ విన్నాని జిన్నా వరకు లేట్ అయిపోయింది. ఊరికి వచ్చి ఒక విన్ ఒకటే ఉన్నాడు క్లాస్ లో, ఇవ్వలేదు. మొత్తం చూసారా మేఘాలన్నీ మొత్తం ఇంటి మీదకి వచ్చేసినాయి. చూడండి, ఇప్పుడే ఉండకపోతే వర్షం కురుస్తుంది అన్నట్టున్నది వాతావరణం. చూడండి చూడబెట్ట మేఘాలు ఎట్లా వచ్చినాయి. మేఘాలన్నీ ఎట్లా వచ్చినాయి? ఫుల్ మేఘాలు వచ్చేసినాయి. మేఘాలన్నీ మొత్తం మా ఇల్లు మీదకి వచ్చేసినాయి కంప్లీట్ గా. చూసారా ఎట్లా ఉన్నాయి మేఘాలని? ఒకప్పుడు ఇక్కడ తాడి చెట్లు పెట్టేది మీకు. ఆ తాడి చెట్లు అయితే కొట్టేసి ఇప్పుడైతే చలో ఇంట్లోకి వెళ్దాం. వీడియో ఎడిటింగ్ ఇంకా మధ్యలో వదిలిపెట్టేసి వచ్చేసిన. రన్నింగ్ వెళ్తున్నారు అందరు. చెప్పులు మంచి లైన్ కట్టండి. అమ్మ కష్టపడుతూనే ఉన్నది. మిషన్ కుడుతూనే ఉన్నది, డ్రెస్ కుడుతూనే ఉన్నది, నిన్నటి సంది కుడుతూనే ఉన్నది. నిన్నటి వీడియోలో ఉంది, వాళ్ళ వీడియోలో ఉంది. ఏం చేస్తున్నారు మళ్ళీ మీరు? జున్నాని స్నానం చేసి వచ్చింది, డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ టవర్ పెట్టుకొని. వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు. ఎవరైనా తినుకుంటా టీవీ చూస్తారా? జున్నాని విన్నాని ఇటు తినుకుంటా టీవీ చూస్తున్నారు. హోంవర్క్ వేసుకున్నారా? అక్కడ ఒక ఫోన్ ఇక్కడ ఒక ఫోన్ పెట్టుకున్నారు, రిమోట్ పట్టుకున్నారు, టీవీలో నిమగ్నం అయ్యారు. తిన్న తిండి పైన పడుతుంది అంటారా? పట్టరు. అమ్మ నువ్వు చెప్తలేవు వీళ్ళకు? ఎందుకురారు? నువ్వు చెప్తానే లేవు, నువ్వు మాట్లాడతలేవట, అందుకొరకు ఇంటలేట. అందరూ చెప్తారు, కామెడీ చెప్తారు. అమ్మ మాట్లాడతలేదు, సైలెంట్ గా ఉంటుంది అని చెప్పేసి. నేను మాట్లాడతలేట చెప్పాలకు.
ఇప్పటికే రేపాలకు సైలెంట్ గా నవ్వుతుంది అమ్మాయి ఇప్పుడు మళ్ళా ఇన్వర్టర్ కూడా నవ్వుతలేదు. చూస్తున్నా ఫ్రెండ్స్, మీరు కింద కామెడీ అండి. మాట్లాడే మాట వినబడతాను, ఈ మధ్యలో వీడియో వినబడతాను కదా, సైలెంట్ ఉంటుంది. ఇల్లు చూసినా మొత్తం టీవీలో ముఖం పెట్టేసి ఇట్లా తింటున్నారు. వీడియో అప్లోడ్ అయిపోయింది, మీరు వెళ్ళి చూడండి. మా విన్నా నాకచ్చి మళ్ళీ చూస్తున్నాడు వర్క్ చేద్దాం చెప్పేసి. సో మన టెంపుల్ వీడియోస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, ఎలాంటి వీడియో చేయమంటారా, ఎలాంటి వీడియో చేయమంటారా కొంచెం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్ చాలా ముఖ్యం. మీరు కామెంట్ చేస్తుంటే ఇంటరాక్షన్ అవుతుంటే నేను మంచి కంటెంట్ చేయడానికి, మంచి వీడియోస్ మీకు నచ్చే వీడియోస్ లాగా కంటెంట్ తీయడానికి సో నాకు అవైలబిలిటీ చేస్తాను. ఓకేనా? నేను వీడియో చేయాలి, టెంపుల్ వీడియో చేయాలా, వేరే ఏమన్నా ఎప్పుడు ఏ టెంపుల్ కదా మళ్ళీ టెంపుల్ కదా, ఆ టెంపుల్ కంటే ఏ టెంపుల్ పోయినప్పుడు నిన్న ఏ టెంపుల్ వెళ్ళాం తెలియదా? దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాం కదా, వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాం. అంటే కురవపురమా, పిఠాపురమా, గానగాపురా, గుజరాత్, ఇంకేంటి ఎటు పోయినాం, మాహూరా, కాశియా, గోకర్ణనా, ఇవన్నీ టెంపుల్స్ కి వెళ్ళి దత్తక్షేత్రాలకు వెళ్ళాం. సో ఫ్యూచర్ లో కూడా మీరు ఎలాంటి కామెంట్ ఇస్తే దాని ప్రకారం మంచి వీడియో చేస్తా. గుజరాత్ పోదామా, గిర్నార్ సరే, దూరం బాగుంటది, మళ్ళీ సరే పోదాం. ఓకేనా? నెక్స్ట్ వీడియో చేద్దాం. అట్లా కార్లో, ట్రైన్ లోనా, ఫ్లైట్ లో, ఎట్లా పోదాం. ఓకేనా? నాన్న మీద వాడి పర్లి మళ్ళీ పోతాండు. ఏంటిది అందులో ఎక్కేసినావా? దానికోసం అన్నా పెన్సిల్ ఖరాబ్ ఇస్తానావా? దాని నిండా ఉంది కరెక్టే, దానికోసం పెన్సిల్ ఖరాబ్ ఇస్తానావా? హలో, వెల్కమ్ స్వాతి, వెల్కమ్ టు అవర్ హౌస్. ఆఫ్టర్ ఎన్ని డేస్ తర్వాత వచ్చినావు? ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినావా? హాయ్ ప్రవీణ్, హౌ ఆర్ యూ? మనిషి ఎక్కడ ఇది? ఇలా చిన్న ఫోన్ అవుతా. నువ్వు ఓవర్కి వేసుకున్నా, జున్నాను ఓవర్కి వేసుకుని, విన్నాను ఓవర్కి వేసుకుని. జున్న ఏడు బయట పైకి వెళ్ళిందా? సో మా స్వాతి అండ్ ప్రవీణ్ వచ్చారు. మా మనసు ఎక్కడ వచ్చింది? ఎక్కడ ఉన్నది? మనసు లేదు. వేరేది మనసు. రైట్ వెళ్దాం. టీ తాగలే, నేను టీ తాగేస్తా. హాయ్ మనస్వి, హౌ ఆర్ యూ? ఇప్పుడు ఏం చదువుతున్నాను? 9th క్లాస్. ఇంత పొడుగు 9th క్లాస్ మరి? నువ్వు పడుకున్నావా? చిన్న ఎక్కడ పడుకున్నావు బయట? చిన్నగా ఉన్నావు నువ్వు. పట్టుకున్నావు ఎన్నో పట్టుకున్నావా? వ్లాగ్ చూస్తున్నారు ఇక్కడ, మానసాదేవి టెంపుల్ లో వ్లాగ్ అనమాట. అక్కడ కూర్చొని ఏం చేసినావు? అది ఏంటిది అది? ఓకే, మునుపు మల్లె పువ్వు బాల్ లాగా వేసినావా? మల్లె మొగ్గ వేసేవాళ్ళం దాంతో, పేపర్ తోని. సో ఫ్రెండ్స్, పేపర్ వర్క్ మీరు ఆర్ట్ వర్క్ ఏం చేస్తారు కింద కామెంట్స్ కామెంట్. మా జున్నాను విన్నా పేపర్లతో చేసుకొని ఆటలాడుతున్నారు ప్రజెంట్ అయితే. చలో మా స్వాతి గోయింగ్, బాయ్. చలో వెళ్ళిపోయారు, వచ్చారు వెళ్ళారు. మా జున్నానే సైకిల్ దొక్కుని వచ్చాడు. ఇక నువ్వు ఆడుకున్నావా? నేను ఆడుకున్నావా? పైకి వస్తావా? చలో పద. జున్నుకు సైకిల్ వచ్చింది, విని ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. మా విన్నాని ఇక్కడ సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాలందయి అందుకొరకే 2 గిర్రెలు అటు ఇటు ఉంచినాము. జున్నుకైతే సైకిల్ వచ్చేసింది. మేము పైకి వచ్చేస్తున్నాము. ఒక్కడ దొక్కుంటాడో లేదా చూద్దాము. పైకి వస్తాడా మళ్ళీ లేదని చెప్పేసి కదా, చూద్దాం. ఉంటాడా వస్తాడా చూద్దాం. రేషన్ రైస్ ఇస్తున్నాడు జూలై 1st ఇవాళ. సో రేషన్ రైస్ ఇస్తున్నాడ, తీసుకుని వెళ్తున్నాడు అప్పుడు బోన్ల తర్వాత. నడవండి, మీరు వస్తారా? నేను పోతానా? బాయ్. లే బల్లి ఉంటే ఏం చేస్తుంది? నడు, ఏం కాదు పద. బల్లి ఏమైనా మీద దొక్కుతుంది ఉంది బల్లి. రేషన్ షాక్ ఏమో జున్ను ఏమో సైకిల్ వచ్చిండు, మేము బండి మీద వచ్చినాం. అయితే వాళ్ళ రేషన్ ఇవ్వరంట, అంటే ఇస్తున్నారు బట్ మళ్ళీ రేపు పొద్దున్న రమ్మన్నారు 7:30కి. ఇక పొద్దున వచ్చి రేషన్ తీసుకోవాలి. ఓకేనా? వీళ్ళు మన స్కూల్కి పోయే టైం కన్నా ముందే రావాలి. వేరే వాళ్ళు ఎక్కడ బండి యాక్సిడెంట్ అయింది, ఆడ ముందట గుద్దుకున్నారు. మా విన్నా అన్ని చూసిండు, చెప్పి నాకు జున్ని నువ్వే వేసినావు కదా, 2 బండ్లు యాక్సిడెంట్ అయినాయి చెప్తున్నాను. సౌండ్ కూడా వచ్చింది, బండి ఎగిరిపడ్డదట యాక్చువల్లీ బండి. సో అది చూడడానికి వచ్చినాం. ఇంకా వెళ్తున్నాం ఇంటికి మళ్ళీ. చలో బేట పద, విన్ను పద, జున్ను పద. ఓకే పద, చలో పద వెళ్దాం. జున్ను అని సైక్లింగ్ వేసుకుని వెళ్తున్నాడు, మేము బండి మీద వెళ్తున్నాము వెనకాల. ఓకేనా? మేము జున్ను అని ఓటేకి వేస్తాను. వెళ్ళరా 8:22 అవుతుంది. మా విన్నాను చూసారా, నిద్ర వచ్చి ఇలా వండుకున్నాడు. ఎట్లాంటి పోషన్ పెట్టుకుని వండుకున్నాడు. ఇక్కడ నిద్ర వేయండి, మొత్తం కిందనే ఆడుకున్నాడు. అప్పటి నిద్ర వస్తుంది చెప్పేసి డైరెక్ట్ గా. ఎండాకాలం అయితే ఎండలు పోయినాయి కానీ వర్షాకాలం వచ్చింది కానీ ఉడుకోకపోతే తగ్గలేదు. ఫుల్ నిద్ర ఫుల్. జున్ను ఏం చేస్తున్నాడు? జున్ను ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఏదో వాషింగ్ మిషన్ తో ఏం చేస్తాను, ఫిల్టర్ వాషింగ్ మెషిన్. అది వాషింగ్ మిషన్ ఆటలాడు, కింద ఆడని నీళ్ళు. జున్ను ఆటలాడుతున్నాడు. హోంవర్క్ అయిపోయింది కదా అయితే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జరిగింది.
తిని పడుకోవడమే, వీడియో రెడీ చేయాలి. ఇక్కడ చూడు తమ్ముడు లేపకి, ఓకేనా? తమ్ముడు నిద్ర పడుకు, నువ్వు పడుకుంటావా? కింద పడుకుంటే పురుగులు పడితే ఇచ్చారా, అది చేపలు వేసుకోవాలి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాద్ బ్లాగ్స్, బాయ్ బాయ్, జై హింద్, ధన్యవాదాలు. కీప్ వాచింగ్ వరప్రసాద్.